మేడం మీరు డైలీ ఫ్రీ బస్ ఎక్కుతా ఉంటారా? తక్కువ ఎక్కుతాను. ఎక్కుతా ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఫ్రీ బస్ ఎక్కి? ఫ్రీ బస్సు ఎప్పినప్పుడు సడన్గా ఒక్కోసారి ఆపుతారు, ఒకసారి ఆపారు అంతే. మాకు రూటే లేవు, రాజభవన్ బస్సులు మాత్రం లేవు. ఇక్కడే మాకు టైం అంతా ఇక్కడే వేస్ట్ అవుతుంది. ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది? ఇక్కడైతే ఒక గంట కదా 2 hours అయినా మాకు 49 దొరకదు. ఫ్రీ బస్ ఉండడం వల్ల ఇలా వెయిట్ చేయాల్సి వస్తుందా? ఫ్రీ బస్సు ఇంత ముందుకు ఉండేవి, ఇంత ముందుకు 1 hour 1/2 hour ఒక బస్సు ఉండేది 49. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చినాక అసలు ఒక 2 hours కూడా మాకు 49 దొరకదు. కంపల్సరీ ఆటోకి పోవాల్సిందండి. ఫ్రీ బస్ పథకం అనేది మహిళలకు ఎంతవరకు అవసరం అని చెప్పేసి అంటారు? మేమైతే అవసరం లేదని అనుకుంటాము. మాకు దానివల్ల వైద్యంకి ఏదన్నా ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అనుకుంటాం. అంటే ఫ్రీ వైద్యం పెడితే బాగుంటుంది. అదే స్టూడెంట్స్కి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఫ్రీ స్టూడెంట్స్కి పెడితే బాగుంటుంది. ఓన్లీ లేడీస్కి కాకుండా మొత్తం తీసేసి స్టూడెంట్స్కి పెడితే ఓకే. అండ్ ఇంకొకటి, ఒక్క ఫ్రీ బస్ నేపథ్యమే కాకుండా ఇప్పటివరకు చెప్పినటువంటి 6 హామీల్లో మీకు ఎన్ని హామీలు ఇప్పటివరకు అమలయ్యాయి మేడం? అవి నేను కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ కాలేజీలో చేస్తాను. నాకైతే ఇంతవరకు ఏం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి బెనిఫిట్స్ ఏమి ఉండవు అంతే. ఓకే. అదర్వైజ్ ప్రెసెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉంది పరిపాలన అని చెప్పేసి చెప్తా ఉన్నారంట. మాకైతే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనిపించింది. ఏం చేశాడు అసలు కేసీఆర్ అంటే ఏం చెప్తారమ్మా? మాకైతే మా నల్గొండ మాది ప్రజెంట్ అయితే అక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది. నా చిన్నప్పటి నుంచి అయితే ఎప్పుడు డెవలప్మెంట్ లేదు. ఇప్పుడైతే చాలా రోడ్లు కానీ ఏదైనా సరే కేసీఆర్ ఉన్నప్పుడే అయింది తెలంగాణలో. తెలంగాణ గుర్తింపు వచ్చిందంటే తన వల్లనే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? తెలంగాణ వస్తేనే బాగుంటుంది, బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ బిడ్డగా కవిత గారు కొత్త పార్టీ పెట్టారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇదంతా మాకు ఏముండదు, మేమైతే బీఆర్ఎస్ కేసీఆర్ రావాలనుకుంటున్నాం. ఒక మహిళగా తెలంగాణ ప్రజలు కవిత గారిని స్వాగతిస్తూ ఉన్నారా రాజకీయ పార్టీ పెట్టడం అనే అంశం మీద? ఇదంతా ఏం అనుకోలేదు, వస్తే రావచ్చేమో తెలియదు, ప్రజలు ఎట్లా స్వీకరిస్తే అంతే.